ఒక్క 5 నిమిషాలు కూడా మూవీ బాగాలేదు అనిపిస్తే మా ఇంటికి రండి అని చెప్పి డైరెక్టర్ మారుతి ప్రమోషన్స్‌లో చెప్పాడు. అతని ఇంటి అడ్రెస్ కూడా ఇచ్చాడు. తప్పు లేదు. చెప్పింది నిజమే. 5 నిమిషాలు బాగాలేతే రమ్మన్నాడు గానీ, సినిమా మొత్తం బాగాలేతే అతను రమ్మనలేదు గదా! నాకైతే చూసాక ఇదే గుర్తొచ్చింది. ఆయన కరెక్ట్‌గానే చెప్పాడు. మనం అర్థం చేసుకోవటమే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. 'రాడ్' మూవీ ఇది అని చెప్పి. అసలు ఏం సినిమా తీసావన్నా నువ్వు? ఏముంది సినిమాలో? అంత స్క్రాప్. ఒక 5 నిమిషాలన్నా బావుందా సినిమా? అసలు 'ప్రభాస్‌ని' హ్యాండిల్ చేసే విధానం ఇదేనా? అసలు నువ్వు చేయగలవా? 'ప్రభాస్' ఎంత పెద్ద సూపర్ స్టార్. అలాంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్‌ని నీ చేతికిస్తే నువ్వు చేసింది ఇదా? మూవీలో 'ప్రభాస్' అప్పీరియన్స్ తప్ప ఇంకా పాజిటివ్ ఒక్కటైనా ఉందా అంటే ఎక్కడా కనిపించలేదు నాకు. వరస్ట్ స్టోరీ, వరస్ట్ స్క్రీన్ ప్లే, అసలు వీఎఫ్ఎక్స్ కనీసం చిన్న పిల్లలైనా భయపడటానికి ఛాన్స్ కూడా లేదు. అసలు భయపెట్టడం కాదు గదా! ముందు సినిమా అసలు ఆ వీఎఫ్ఎక్స్ చూడటానికి చాలా చీప్‌గా ఉంది. ఆ ఫస్ట్ హాఫ్‌లో ఏమీ లేదు. జస్ట్ టైమ్ పాస్. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం జరిగిందంటే ఏమీ అర్థం కూడా కాలేదు ఏం జరిగిందో. కనీసం 'ప్రభాస్‌కి' సరైన ఎంట్రన్స్ అయినా పెట్టాడా అంటే అసలు ఎంట్రన్సే కరెక్ట్‌గా లేదు. ఇంట్రో సాంగ్ బాలేదు. సీన్ మధ్య కంటిన్యూషన్ లేదు. అసలు ఏ సీన్ ఎందుకొస్తుందో, దాని తర్వాత సీన్ ఎందుకు స్టార్ట్ అవుతుందో, ఇది ఎందుకు ఎండ్ అయిపోతుందో, అసలు సాంగులు ఎందుకు వస్తున్నాయో ఎవ్వడికి అర్థం కావట్లేదు. థియేటర్ మొత్తం ఇదే పరిస్థితి. పోనీ సెకండ్ హాఫ్‌లో పీకింది ఏమైనా ఉందా అంటే అబ్బే! అస్సలే లేదు. ఆ మహల్‌లోకెళ్తారు సెకండ్ హాఫ్. అండ్ మూవీ ఇంకా వరస్ట్ అక్కడి నుంచి. ఏదో ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టి లవ్ ట్రాక్ ఏదో రొమాన్స్ ట్రాక్ ఏదో పెట్టాడు. అసలు వరస్ట్. వేస్ట్ అసల. ఆ 3 కూడా వేస్ట్. ఆ 3 ట్రాక్స్ కూడా వేస్ట్. అసలు ఆ విలను ఏదో 'సోనూ సూద్' 'అరుంధతిలో' 'సోనూ సూద్' లాగా బిల్డప్ ఇద్దాం అన్నట్టు డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్. అస్సలు వర్కౌటే అవ్వల. బేసిక్‌గా విలన్ దెయ్యమయ్యి అతని ఆస్తిని ఎవరికీ ఇవ్వకుండా కాపాడుకుందాం అనేదే మెయిన్ మోటో. కానీ సినిమా క్లైమాక్స్ అంటే చెప్తున్నానని అనుకోవద్దు. రివీల్ చేస్తున్నానని ఆ మహల్‌నయితే కాల్చేస్తాడు. అండ్ ఆ మహల్‌ని తగలబెట్టినప్పుడు ఆ ట్రెజర్ మొత్తం కూడా నాశనం అయిపోతది. సో, అతని మోటివ్‌ని అతనే బ్రేక్ చేసుకున్నాడు. అతను పెట్టుకున్న రూల్‌ని అతనే బ్రేక్ చేసుకున్నాడు. ఎలా ఇది పాసిబుల్? ఇంకెందుకు అతను దెయ్యం అయ్యటం వేస్ట్ కదా! అతనే స్పాయిల్ చేసుకున్నప్పుడు. సో, ఇట్లాంటి చిన్న లైన్‌ని కూడా మారుతి ఎందుకని అర్థం చేసుకోలేకపోయాడో నాకైతే అర్థం కాలేదు. అండ్ పర్ఫార్మెన్స్‌కి వస్తే 'ప్రభాస్' ఒక్క మాట చెప్పాలి 'ప్రభాస్' గురించి. సో, 'డార్లింగ్' చేసింది 100% అతని క్యారెక్టర్‌కి, అతని స్క్రీన్ ప్రెజెన్స్‌కి. అతను చేయాల్సిందైతే 100% న్యాయం చేశాడు. కానీ దాన్ని యూజ్ చేసుకోవటంలో 1% కూడా డైరెక్టర్ మారుతి అయితే యుటిలైజ్ చేసుకోలేదు. అంత పెద్ద స్టార్‌ని హ్యాండిల్ చేయటం రాలేదు. పోనీ హారర్ కామెడీ మేము ఇంట్రొడ్యూస్ చేసిందే మేము. దాని తర్వాత కొన్ని వందల సినిమాలు తీశారు ఇండియాలో అని చెప్పుకుంటా ఉంటాడు ఈ మారుతి. బట్ ఈ మూవీలో హారరు లేదు. అట్‌లీస్ట్ 1% కామెడీ ఎక్కడైతే నాకైతే నాకే కాదు ఎవరు నవ్వట్లేదు. కామెడీ సీన్‌లు వచ్చినప్పుడు ఎవరు నవ్వట్ల. అది కామెడీ అని కూడా జనాలకు అర్థం కావట్లేదు. చిరాకొచ్చేసిందనమాట. సో, ఓవరాల్‌గా 5 మినిట్స్ నవ్వించలేదు. 5 మినిట్స్ కూడా భయపెట్టలేదు. 5 మినిట్స్ కూడా ఎంటర్‌టైన్ అయితే చేయలేదు. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి అసలు చెప్పటం కూడా వేస్ట్. ఆర్టిస్ట్‌ల గురించి కూడా చెప్పటం వేస్ట్ అనిపించింది ఓవరాల్‌గా. సో, ఇది నాకైతే ఈ ఫీలింగ్ నేను భారీగా డిసప్పాయింట్ అయితే అయ్యాను ఈ మూవీ చూసి. మంచి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొనెళ్ళాను. 'ప్రభాస్‌ని' చూద్దాం. 'ప్రభాస్' ఇలాంటి కామెడీ రోల్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ చేసే మూవీస్ చాలా డేస్ అయిందొచ్చి ఇదైతే బావుంటది అనిపించింది. బట్ ఫుల్ డిసప్పాయింట్ ఈ మూవీ చూసిన తర్వాత. సో, డబ్బులు వేస్ట్ అనిపించింది. ఓవరాల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి. సో, డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు దాచిపెట్టుకోండి. మంచి సినిమాలైతే చూడండి. మీకు అర్థమయ్యే ఉంటది ఇండైరెక్ట్‌గా నేనేం చెప్తున్నానో. సో, 'ప్రభాస్' ఫ్యాన్సే కాదు తెలుగు లవర్స్‌ని, తెలుగు మూవీ ఫ్యాన్స్ అందరిని కూడా మోసం చేశాడు ఈ మారుతి. సో, నాకైతే మూవీ చూసిన తర్వాత ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా వర్క్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నో స్టార్ రేటింగ్. ఇక్కడ స్టార్స్ ఉండవు. ఓన్లీ ఒకటే పాయింట్ మూవీ చూడాలా వద్దా అంతే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ like this video and comment and thanks for watching.